తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మెదక్ జిల్లా రామాయంపేట నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్లో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా కాలయాపన చేస్తుందని, వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. స్వతంత్రం వచ్చి కనీసము 70 సంవత్సరాలు అవుతుంది. బీసీ కులగణన మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించి కులగణన చేసి ఎవరికి తప్పులు లేకుండా నిశ్చయంగా కరెక్ట్ చేసి అలా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు చేసి పంపించడం జరిగింది. అట్లాగే రాష్ట్రపతి కూడా వర్పించారు. ఈ బీజేపీ వాళ్ళు దొంగ వైఖరితో మహేష్ మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు. వీళ్ళందరి తలలు వంచి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ తేవాలని చెప్పి 3 రోజుల తర్వాత ప్రోగ్రామ్ చేస్తున్నాం. కనుక మేమందరం పోయి బీజేపీ మెడలు వంచి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరియు అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన ఇన్ఛార్జ్ అయినటువంటి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఇలా కదిలిపోతున్నాము. కనీసం 1000-2000 మందిని జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్రోగ్రాము 3 రోజులు చేసి బీజేపీ గవర్నమెంట్ మడలోంచి ఈ బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఊహించుకుంటున్నాం. చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ చేయాలని, చట్టబద్ధత కల్పించాలని కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ఏ రకంగా చేయాలనేది మొదటి విడతగా 60 రోజులు కులగణన చేయడం జరిగింది. దాని ద్వారా సుమారుగా 56% బీసీలు రావడం జరిగింది. మళ్ళీ రెండో విడత కూడా 20 రోజులు చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 97% వరకు కులగణన చేయడం జరిగింది. ఖచ్చితమైన నిర్ధారణ చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి తప్పులు లేవు. భవిష్యత్తులో కూడా ఇంకేదన్నా ఎక్కువ తక్కువ ఉంటే 1-2% అంటే 0% మాత్రమే వస్తుంది. దాన్ని బట్టి అసెంబ్లీ తీర్మానం చేసి చట్ట సభలకు పంపేయడం జరిగింది. గవర్నర్ తీర్మానం కూడా చేయడం జరిగింది. దీన్ని రాష్ట్రపతికి పంపేయడం జరిగింది. రాష్ట్రపతి నుంచి 9th షెడ్యూల్లో తీసుకొని చట్టబద్ధత కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒకటి ఆర్డినెన్స్ ద్వారా కూడా కావాలని గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా అన్ని పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీలు తీర్మానంలో ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు మడవ తిప్పి వెనుకకు వస్తున్నారు. ఎందుకు కారణం అంటే మైనార్టీ ముస్లింలను తీసుకురావడం జరుగుతుంది. మైనార్టీ ముస్లింలు ఈరోజు కాదు, 1890 అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళు బీసీ కులగణనలో ఉన్నారు. అది కాకుండా వాళ్ళు పాలించే బీజేపీ పాలించే ప్రాంతాలమైన గుజరాత్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా ఎక్కడైనా కూడా వాళ్ళు కలిపే ఉన్నది. బీసీలలో మైనార్టీలు కలిసి ఉన్నారు. కానీ ఇక్కడ కావాలని రాజకీయం చేయాలని, కుల మత రెచ్చగొట్టాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మీరు అది చేయాలనుకుంటే ముందు మీ రాష్ట్రాలలో అక్కడ మీరు పాలించే బీజేపీ పాలించే ప్రాంతాల్లో ముందు కట్ చేయండి, లేకుంటే చట్టసభల్లో తీసుకురండి. లేని కారణాలు చూపించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మనమెంతో మనకు అది లీగల్గా రావడం జరిగింది. కిడ్నీ ఆబాది ఉత్తమ భాగ్యదారి. మనమెంతో మనకు కావాలని విద్య, ఉపాధి అన్ని రకాలుగా రావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ ఆశయంతో ఓన్లీ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇది రోల్ మోడల్గా తెలంగాణ ఫస్ట్ తీసుకురావడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారిని, మహేష్ కుమార్ గారిని, మంత్రులను, ఎమ్మెల్యేలను అభినందించాలి. ఇది చరిత్రలో నిలవాల్సిన అవసరము. ఇంతవరకు కూడా ఏ రాష్ట్రం చేయని కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం చేసింది. ఖచ్చితంగా ఇది నిర్వహించడానికి 3 రోజుల కార్యక్రమంలో ఢిల్లీలో చేయడం జరుగుతుంది. 3 రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు
సపోర్ట్ చేయడం జరిగింది. బీజేపీ ప్రాంత